అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిగా నిజాయితీగా మంచిగా ఉన్న ఎవరు కూడా బిగ్ బాస్ లో పనికి రారన్నమాట. అంటే మామూలుగా చెప్తున్నా. ఎందుకంటే మంచి మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్లి బిగ్ బాస్ ఆడిపించుకుంటే బాగుండు. వాళ్ళు మానేసి ఎవరైతే ఇప్పుడు జైలుకి వెళ్తున్నారో, ఎవరైతే బొక్కలో పెట్టేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి పెట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఎంతవరకు కరెక్ట్ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఆడేవాళ్ళు, మంచిగా ఉండేవాళ్ళని తీసుకెళ్లి గేమ్ లో పెట్టాలి. ఆల్రెడీ సోషల్ మీడియాలో చెడ్డగా అయిపోయారు కదా వాళ్ళు. వాళ్ళని తీసుకెళ్లి పెట్టడం ఎందుకు? ఇప్పుడు ఈవిడైనా ఉన్నారు. రాజకీయ పరంగా పక్కన పెడితే ఈవిడ ఇంకొకరు భర్తను తీసుకుంది, ఇంకొక ఆయనతో ఎంజాయ్ చేసింది. ఇప్పుడు పెళ్లి అన్నారు, అవన్నారు, ఇవన్నారు. ఆవిడని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. ఎవరిని? మాధురి గారిని. అలాగే ఇప్పుడు ఈ పచ్చళ్ళని కూడా అన్న ఎందుకు? ఇప్పుడు ఎవరికైతే చెడ్డ పేరు వచ్చిందో వాళ్ళే కావాలన్నప్పుడు అందరూ చెడ్డగానే బిహేవ్ చేద్దాం. అందరూ వెళ్ళి బిగ్ బాస్ లో కూర్చోవచ్చు కదా. అంతే కదా. మంచిగా చేసిన వాళ్ళు మంచిగా మాకు వచ్చి పిలవండి, మమ్మల్ని పిలవండి అని చాలా మంది వీడియోలు పెట్టారంట. మరి వాళ్ళు ఎవరిని పిలవాల. ఎవరెవరైతే ఇందులో ఉన్నారో పనికి మాలి ఇట్లో ఉన్నారో వాళ్ళని ఏరి తీసుకెళ్ళి అందులో పెట్టుకున్నారు. అది కరెక్ట్ కూడా కాదు. ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళకి బుద్ధి ఉండాలి, అది విన్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి. అన్ని సీజన్లు మంచిగా ఈ సీజనే కొంచెం ఎంజాయ్మెంట్ లేదు ఫ్రెండ్స్. లవ్ గేమ్ ఆడితేనే మనం బిగ్ బాస్ లో ఉంటాము అని బాగా ఆలోచించి ట్రాక్ వేస్తున్నారు అంతే. అలాగైతే రీతు ఫస్ట్ కళ్యాణ్ గడికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నది. తర్వాత డెమో పవన్ గడికి వెళ్ళింది. అది లవ్ ఎలాగైంది? లవ్ అంటే ఒకరి మీద పుట్టింది. లవ్ ఇద్దరు ముగ్గురు మీద పుట్టదు. అది లవ్ కాదు. అది ట్రాక్ అంతే. వాళ్ళ ప్రాపర్టీ మన సొంతం చేసుకుంటే మనకు పిలుస్తారు బిగ్ బాస్ లో. ఎవడు ప్రాపర్టీ ఆడికి వదిలేస్తే పిలవరు. అది ఓకే అండి. ఇది కరెక్టా రాంగ్ అనేది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఏది ఎంకరేజ్మెంట్ చేస్తే అదే నడుస్తుంది. సోషల్ మీడియా అయినా, గేమ్స్ అయినా, ఏ ప్రోగ్రామ్స్ అయినా. ఎందుకంటే మంచిని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు, చెడునే ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి చెడునే తీసుకొస్తుంది ఈ సమాజంలోకి. అది తెలుసుకోండి అంతే. నేనైనా కూడా మంచి మంచి వీడియోలు చేస్తాను, ఎవరు చూడరు. అదే డబుల్ మీనింగ్ ఇంత ఉంది అంత ఉంది లేకపోతే గిల్లాడు గిచ్చాడు అన్నాం అనుకోండి, ఆ వీడియో ఎక్కడికో తీసుకెళ్తారు. సో మీలో ఉంది, మీరు మార్పు చెందితేనే సమాజం మార్పు చెందుతుంది. ఓకే.